హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి ఎగ్లెస్ రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం 1 కప్ దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ బొంబాయి రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా అంటే పౌడర్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇదే మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పంచదారని తీసుకోండి. దీన్ని కూడా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. చేసుకొని తర్వాత ఇదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఈ పౌడరు అలాగే పంచదార ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోనే అరకప్పు దాకా పెరుగుని వేసుకోండి. దీంట్లో యూజ్ చేసే పెరుగుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం బయట పెట్టుకొని యూజ్ చేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని లేదా మైదా పిండికి బదులు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోండి. దీంట్లోనే 3/4 కప్పు దాకా చిక్కటి పాలని వేసుకోవాలండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఈ విధంగా కలుపుకోవడం రాకపోతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనం మౌల్డ్స్ని రెడీ చేసుకుందాం. కేక్ చేసుకునే మౌల్డ్ని తీసుకోండి. నేనైతే ఈ షేప్ వచ్చే విధంగా మౌల్డ్ని తీసేసుకొని దీంట్లోనే మనం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇక్కడ మైదా పిండిని టెస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు దాకా టూటీ ఫ్రూటీని తీసుకోండి. టూటీ ఫ్రూటీలో కొద్దిగా మైదా పిండిని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఒక 15 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఈ పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, కొంచెం పిండి గట్టిపడిపోయి ఈ విధంగా తయారవుతుందండి. దీన్నంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే మనం 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి బదులు మీరు వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం గట్టిగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల దాకా పాలని అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఎప్పుడూ కూడా ఇలా పిండి అనేది కొంచెం జారులాగే ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కలిపెట్టుకున్న టూటీ ఫ్రూటీని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక మౌల్డ్లోకి రెడీ చేసుకున్నాం కదా, ఆ మౌల్డ్ని తీసుకోండి. ఆ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీని పైన జల్లుకోండి. తర్వాత ఈ మౌల్డ్ని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోండి. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, గ్యాప్ లేకుండా చక్కగా కేక్ అనేది బేక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోండి. మధ్యలో ఇలా స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ లేకపోతే ఏదన్నా చిన్న బౌల్ని తిరగేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఒక అరగంట పాటు సిమ్లోనే ఇలా కేక్ని బేక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. పైన ఎక్కడా కూడా తడి అంటకూడదు. మీకు డౌట్గా ఉంటే టూత్పిక్ని పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి. టూత్పిక్కి ఎక్కడా కూడా తడి అంటకపోతే మనం ఈ మౌల్డ్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసి డిమోల్డ్ చేసుకోవడమే. చాలా ఈజీగా వస్తుందండి. ఒకవేళ కేక్ అనేది బేక్ అవ్వకపోతే ఇంకొక 10 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, కేక్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఒక తడిగుడ్డని ఈ కేక్ చుట్టూ చక్కగా ఇలా చుట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఇలా చేయడం వలన కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే పూర్తిగా కేక్ అనేది చల్లారిపోయి ఈ విధంగా ఉంటుంది. వీటిని మనం తీసేసుకొని చక్కగా మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమే. చూడండి, కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే భలే ఉంది కదా. వీటిని మనకి నచ్చిన విధంగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా రోజులు నిల్వ ఉంటుందండి.
పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ టేస్టీ అయిన రవ్వ కేక్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సూపర్‌గా కుదురుతుంది. ఈ రవ్వ కేక్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపాన కూడా తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.